మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనకు వెళ్తూ ఉండగా ఆయన కారు వైసీపీ కార్యకర్త సింగయ్యను తొక్కేసిన ఘటన కలకలం రేపుతుంది. మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటనకు వెళ్తూ ఉండగా ఆయన కారు వైసీపీ కార్యకర్త అయిన సింగయ్యను తొక్కేసిన ఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతోంది. అక్కడ రప్పా రప్పా నరుకుతామని ప్లకార్డులు పెట్టిన కార్యకర్తను జగన్ వెరికేసుకురావడం పైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రజలలో. దీనితో ఈ వ్యవహారం నుంచి జనం దృష్టి మళ్లించడానికి ఆయన ఆకస్మికంగా ఈరోజు యువత పోరుకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి హామీని సీఎం చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టాలని వైసీపీ శ్రేణులకు ఆదేశించారు జగన్. ఇది ఎలా ఉండగా మరో చిక్కులు కూడా జగన్కు చుట్టుకు ఉన్నాయి. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని భార్య దానికి కారణమైన వాళ్లకు శిక్ష పడాల్సిందే అని నిర్ణయించుకుంది. మృతుని భార్య లూర్దు మేరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు ప్రారంభించారు. అయితే మొదట సింగయ్య చనిపోయిన విషయంలో జగన్ కాన్వేకు సంబంధం లేదని జిల్లా పోలీసులు ప్రకటించారు. ఓ ప్రైవేటు వాహనం ఢీకొట్టడం వల్లే సింగయ్య మరణించారని పోలీసులు ధృవీకరించారు. కానీ లేటెస్ట్గా ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడే సింగయ్య మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియోలో వెలుగులోకి రావడంతో ఈ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని ఈ ఘటనకు బాధ్యుడిగా చేస్తూ A1గా కేసు పెట్టారు. అలాగే జగన్ను A2గా చేర్చారు. వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వరరెడ్డిని A3, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని A4, మాజీ మంత్రి పేర్ని నానిని A5, మాజీ మంత్రి విడతల రజనిని A6గా చేర్చారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా తాడేపల్లిలోని నివాసం నుంచి సత్తెనపల్లి పర్యటనకు జగన్ బయలుదేరిన సమయంలో కాన్వేకు కేవలం 3 కార్లకు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ అనుమతులకు విరుద్ధంగా వాహనాలను ప్రయాణించాయని ఎస్పీ తెలిపారు. వీరిపై BNSలోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. దానితో ఈ సెక్షన్ 105 గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియోపై కామెంట్ చేయండి.